మరి చాలా తలై కానీ సోమిని కానీ ఎంతోమంది గ్రామాల ప్రజలకు అసలు ఇక్కడ దాకా వచ్చే పరిస్థితి కూడా లేదు. సలుగుపల్లి నుంచి మర్తిడికి ఎట్లా పోయింది రోడ్ మరి? అదే సార్ అయితే మనకు రైతుల కొన్ని డీసీఎంఎస్ సెంటర్స్ ఉంది సార్. ఒకటి దెబ్బన, పోతేపల్లి, ఊర్సారంగపల్లి, సోమిని ఉంది సార్. అయితే మనకు ఏమైనా కొంచెం ఇబ్బంది కావద్దని చెప్పి కొన్ని ఊర్లో రైతులు కలిసి డబ్బులు కట్టుకుంటారు సార్. కట్టుకుంటే అక్కడికి కొంచెం మనకి రైతులకు సింపుల్గా కావాలని చెప్పేసి అక్కడికి లోడ్ కట్టలేని రైతుల సంగతి ఏంటి? గ్రామ పంచాయతీలో పెట్టి పంచనియండి సార్. లీడర్ ఇంటి కూడా పెట్టి పంచాలి వీళ్ళు. నేను ఎవరు పొద్దున ఉండే సార్. అది నీకు తెలుసు అది కరెక్టేనా? కరెక్ట్ కాదా? ఆయన చెప్పింది కరెక్టేనా? వాళ్ళ లైసెన్స్ తీసుకున్నాం సార్. తీసుకునేమో ఇక్కడ నుంచి వాళ్ళకి నెక్స్ట్ లోడే రాస్తారు వాళ్ళు. అది వాళ్ళది చేసిన లైసెన్స్ రద్దు చేయాలి కదా? చేయలేదు సార్, ఇప్పటికి కూడా చేయలేదు. ఈ ఆడికి కూడా చేయలేదు. ఇవాళ కూడా నేను ఆయనతో మాట్లాడినా. నువ్వు ఆనాడు ఏమన్నావు? నేను ఆనాడు ఆయన చేసుకుంటాను, ఎందుకు చేసుకోలేదు? కంప్లైంట్ రాసిమని చెప్పిన మీ కళ్ళ ముందర మీకు ఇంత అథారిటీ ఇచ్చింది గవర్నమెంట్. మీరు పారదర్శకంగా చేయమనే కదా మిమ్మల్ని పెట్టింది ఆఫీసర్లను, లేకపోతే ఎవరి సంవత్సరం వాళ్ళు చేసుకుంటారు కదా. మరి మీ కళ్ళ ముందరనే సలుగుపల్లిలో నుంచి పంచబడాల్సిన యూరియా మర్తిడికి ఒక వ్యక్తి ఇంటికి దగ్గర ఎట్లా వస్తారు? మీరేం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? వాట్ యాక్షన్ హ్యావ్ యూ టేకెన్? వాట్ ఈస్ ద ఫాలో అప్ యాక్షన్? షో మీ ద క్యాన్సిలేషన్ ఆఫ్ లైసెన్స్ ఆర్డర్. సార్ లైసెన్స్ సరెండర్ చేసుకున్నాం సార్. సరెండర్ చేసుకుని ఇక నెక్స్ట్ ఏమి యూరియా లోడ్ కానీ అది ఏమి పెట్టకుండా చేసుకున్నాం. అదే వీళ్ళు పాపం నోరులో నెలలు కాబట్టి నిలబడ్డారు. దమ్మున్నాడు అయితే పోయి తీసుకుపోయి అక్కడ ఇళ్ళ ముగ్గుర ఉంచుకుంటున్నారు. అట్లా నడుస్తున్నది. యు ఆర్ జస్ట్ బికమింగ్ పాన్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్ దోస్. లైసెన్స్ ఇచ్చిన నేను పొద్దున అడిగిన సార్, డలారీలకు పోయినాయి. ఇప్పుడు వాళ్ళు 450కి అమ్ముతాను బస్తాలు. చూడు 270కి. వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్? 270. 266.5. But are you aware that it is being sold at the rate of 400 rupees per bag? దళారీల దగ్గరికి అంటే పర్మిషన్ లేకుండా ఒక వ్యక్తి దగ్గర వాళ్ళ ఇంటి ముంగడనే పంచుతున్న విషయం మీకు తెలుసు కదా? అయిపోయిన తర్వాత